ఇక నగరంలో వీధి వీధిన కొలువైన గణనాథులు ఈరోజు భారీ శోభాయాత్రగా కూడా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకి చేరుకోనున్నాయి. ఇక ముఖ్యంగా మనం ఖైరతాబాద్ మహాగణపతి గురించి మాట్లాడుకోవాలి. ఖైరతాబాద్ గణపయ్య కూడా మరికొద్ది సేపట్లో వడివడిగా అడుగులు వేయబోతున్నారు నిమజ్జనోత్సవానికి. ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కుమార్, మా ఖతర్నాక్ కుమరయ్య సిద్ధంగా ఉన్నారు. రైట్ కుమార్, ఏంటి అప్డేట్స్ ఏంటి? అక్కడ ఏర్పాట్లు అవి ఎలా ఉన్నాయి? నిమజ్జనోత్సవానికి సంబంధించి కూడా ఖైరతాబాద్లో గణపయ్య స్టార్ట్ అయ్యారా? ఏమైనా పూజా కార్యక్రమాలు ఉన్నాయా? ఏర్పాట్లు అవి ఎలా ఉన్నాయి కుమరయ్య? అందరికీ శనార్థులు ముదుగల గణపయ్య దీవనార్థులు ఉండాలని చెప్పి మరి ఇక్కడ చాలా పబ్లిక్ అయితే వీడికైతే ఖైరతాబాద్ వినాయకుడి కాడికైతే రావడం జరిగింది. మొత్తం చూసినట్టయితే మొత్తం ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. రాత్రి సంధి మొత్తం ఎంతోమంది కష్టపడి వెల్డింగ్ చేసుకుంటూ మొత్తం మీద అయితే కష్టపడి వినాయకుడిని ట్రస్కర్ బండిలోకి అయితే ఎక్కించడం జరిగింది. ప్రత్యేకమైనటువంటి వాహనంలో మన ప్రత్యేకమైనటువంటి ఖైరతాబాద్ వినాయకుడిని అయితే పెట్టడం జరిగింది. ఎన్నో జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే వినాయకుడు చూస్తున్నారు కదా, ఇక్కడ చాలా మంది ఆలయ కమిటీ పెద్దలు రాత్రి నుంచి వేచి చేసి మరి ఆలయాన్ని వెయిట్ చేస్తున్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాము. ఇక్కడ ఆలయ కమిటీకి సంబంధించినటువంటి ఉన్నారు. సార్, ఇక్కడ ఏర్పాటు ఎట్లా జరుగుతున్నాయి? సార్, ఘనంగా జరుగుతున్నాయి. ఘనంగా ఎట్లా ఏర్పాట్లు? ఇప్పుడు శోభయాత్ర ఇంకెన్ని గంటలకు ప్రారంభమయ్యే అవకాశం? హాఫ్ అన్ అవర్లో శోభయాత్ర కొనసాగుతుంది. వెల్డింగ్ పనులు నడుస్తున్నాయి కాబట్టి వెల్డింగ్ అవుతుంటే శోభయాత్ర ప్రారంభమవుతుంది. ఈసారి కొంచెం వెల్డింగ్ పనులు జర లేట్ అయినట్టుగా లేట్ అయింది, కొంచెం లేట్ అయిందండి. ఇప్పుడు గణపతి అంటేనే మనందరికి తెలిసిన విషయమే, మస్తు జోరులా నడుస్తుంటది. మరి ఇక ట్రాఫిక్ సంబంధించినటువంటి మరి అవన్నీ ఎట్లా చూసుకుంటున్నారు జాగ్రత్తలు? పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు, జిహెచ్ఎంఎస్ వాళ్ళు ఉన్నారు, కాకపోతే ఈ మన ఇక్కడ చేసే వర్కర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా అంటే చాలా. నైట్ 12 గంటల నుంచి. మరి ఈసారి ఆలోచించినట్లయితే ఇక మరి ముఖ్యమంత్రి సారు నిన్న రావడం జరిగింది. మరి ముఖ్యమంత్రి సారు ముఖ్యంగా మరి ఎటువంటి జాగ్రత్తలు చెప్పింది సార్? ఎట్లున్నది? మాకు ఫర్ డే నుంచి అంటే వినాయక చవితి మొదలుకొని అన్ని జాగ్రత్తలు ప్రభుత్వం నుంచి ఎలక్ట్రికల్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ప్రతి ఒక్కరు ఎమర్జెన్సీ టీం కానివ్వండి, మెడికల్ టీం కానివ్వండి, ప్రతి ఒక్కరు గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్ని కూడా భక్తులకు అన్ని అందుబాటులో ఉన్నాయి. ఎట్లాంటి భక్తుల అసౌకర్యం కలగకుండా గణేష్ ఉత్సవ కమిటీ నుంచి కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? ఎందుకంటే ఇప్పటికీ మరి వెల్డింగ్ పనులు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇక చూడండి, మేము రాత్రి 12:30 తర్వాత కలశం కదిలించిన తర్వాత ఈ యొక్క వెల్డింగ్ కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి. ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఖైరతాబాద్ కైలాసం నుండి ఈ యొక్క మహాగణపతి ఈ యొక్క అమ్మవారి ఒడిలోకి వెళ్తారని మనం చేసుకుంటున్నాం. ఇక మరి ఇక్కడ ఉన్నటువంటి భాగ్యనగర్ ఆలయ కమిటీ వాళ్ళు ఈ ముచ్చట చెప్తే మరి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు పల్లె నుంచి పట్టణం దాకా అందరైతే వినాయకుని చూడడానికైతే మస్తు మంది జోరులో వస్తూ ఉన్నారు. మనం ఒకసారి గమనించినట్లయితే మరి వినాయకుని కోసం ప్రత్యేకమైనటువంటి వాహనం అయితే తీసుకురావడం జరిగింది విజయనగరం నుండి. మరి ఆ వాహనం చాలా పెద్ద వాహనం. ఇది ప్రత్యేకంగా ఖైరతాబాద్ వినాయకుని కోసమే రావడం జరిగింది. అయితే మనం ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. కళాకారులు రాత్రి నుంచి కష్టపడి మరి పనులు చేస్తూనే ఉన్నారు. ఆలయ కమిటీ మెంబర్స్ కూడా దాదాపు ఒక 2 రోజుల నుంచి వాళ్ళకు నిర్ధన సరిగ్గా లేదు. మనం ఆ నిర్ధ లేకుండా మరి కష్టపడుతున్నారు. ఇప్పుడు ఇది పరిస్థితి. ఇంకా ఇప్పుడు శోభయాత్ర శోభయాత్రలో ఎప్పుడు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది? ఈరోజు ఏ లీడర్లు వస్తున్నారు? దానం నాగేందర్ గారు, చింతల రామచందర్ గారు, విజయరెడ్డి, వీళ్ళందరూ మన ఖైరతాబాదు స్థానికులే. వాళ్ళ రాగానే పూజా కార్యక్రమం మొదలవుతుంది. ఆ పూజా కార్యక్రమం మొదలవగానే మన గణేశుని హిమాయత్ సాగర్కి తీసుకెళ్ళని కోరుచున్నాం. ఇక మరి మనం చూసినట్లయితే ఇక మరి పోలీసులు వేలాది మంది కనిపిస్తున్నారు. ఇక్కడ మరి ఆ పోలీసులు మరి వేలాది మంది కనిపిస్తున్నారు. ఇంకా కనిపించని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారంట. మళ్ళీ సీసీ కెమెరాలు కూడా చాలా పెట్టినరంట. మరి ఎట్లున్నాయి ఇక్కడ ఏమంటారు భద్రతా బలగాలు? ఎట్లా అనిపిస్తుంది? ఏం సంగతి? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు అంతగా సహకరిస్తున్నారు. జిహెచ్ఎంసీ వాళ్ళు, వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, వీళ్ళందరూ మా గణేష్ ఉత్సవ కమిటీకి అంతా అనుకూలంగా ఈ ఖైరతాబాదు అతిపెద్ద వినాయకుడిని ఎప్పుడు మనము ఊరే సాగనంపాలి అన్నట్టు మనకు ఈ ఖైరతాబాదు మూవ్ అయితేనే మనకు పబ్లిక్ అనేది కొద్దిగా మూవ్ అవుతుంది.
మరి 9 దినాల సంది ఆ ఖైరతాబాద్ గణేశునికి పూజలు చేసిర్రు మరి ఈరోజు గణపతి మనందరికీ బాయ్ బాయ్ చెప్పి గంగమ్మ తల్లికి హాయ్ హాయ్ చెప్తూ మరి పోతున్నాడు. మీరు ఇన్ని రోజులు దగ్గరుండి మరి పూజలు చేసిరు, మీకు ఎట్లా అనిపిస్తున్నారు సార్? మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్క భక్తులు లక్షల పబ్లిక్ ఎక్కడ నుంచో భారతదేశం నుంచి మొత్తం ఇక్కడ నుంచి గణేశునికి దర్శనం చేసుకోనికి చాలామంది ఇక్కడ వస్తారు. అనుకున్న కోరికలు తీర్చేది మా ఖైరతాబాద్ గణపతి. అనుకున్నదన్నీ మాకు సఫలంగా చేస్తారు. ఇప్పటి నుంచి కాదు, 71 సంవత్సరం నుంచి మాకు అది ఉన్నది. ఈ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళము మేము ఎంతో కృషి చేసి ఈ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరినీ సహకారం చేశాం. ఈ ఆలయ కమిటీ మెంబర్లు చెప్పే ముచ్చటిట్లుంటే భద్రత విషయానికి వస్తే వేలాది మంది పోలీసులతో మరి భద్రత అయితే కల్పించడం జరిగింది. ఎంతో మంది షీ టీమ్స్ మెంబర్స్ అయితే వీడికి రావడం జరిగింది. మరి కనిపించని పోలీసులు కాకుండా మరి కనిపించని పోలీసులు కూడా అంటే మఫ్టీలో కూడా కొంతమంది పోలీసులు అయితే ఉన్నారు. అంతేకాకుండా చీమ చిటుకుమన్న తెలిసేటట్టు మరి డ్రోన్ కెమెరాలతో ప్రత్యేకమైనటువంటి పర్యవేక్షణ అయితే మరి ఇక్కడ ఉన్నటువంటి మన హైదరాబాద్ పోలీసులు అయితే చేసిండ్రు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. రైట్ థ్యాంక్ యూ.